ఇంటీరియర్ డిజైనర్ని కాంటాక్ట్ అవ్వాలా వద్దా, మనీ అనవసరంగా ఖర్చు పెట్టేశామా అనే సందేహంలో ఉన్న వాళ్ళకి ఈ వీడియో. హాయ్ విఆర్ ఇంటీరియర్ వ్యూయర్స్. అసలు ఇంటీరియర్ని ఎందుకు కాంటాక్ట్ అవ్వాలి, మనమే ఓన్గా ప్లాన్ చేసుకోవచ్చు కదా అనే డౌట్లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఫస్ట్ వన్, డిజైనింగ్ అండ్ స్పేస్ ప్లానింగ్. మెయిన్గా మీకు మెజర్మెంట్స్ అనేది ఐడియా ఉండాలి, అలానే వాస్తు కొంచెం తెలుసుంటే మంచిది. మీ రూమ్ని ఫర్నిచర్తో ఫిల్ చేశాక ఫ్రీ వాక్ మూమెంట్ ఉండేలా ప్లాన్ చేయాలి. కొంచెం ఐడియాలజీ అండ్ మెయిన్ పాయింట్ కలర్ కాంబినేషన్, ఇవన్నీ ఉంటే మీ రూమ్ని మీరే నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. సెకండ్ వన్, వర్క్ ఎగ్జిక్యూషన్ అండ్ మేనేజ్మెంట్. అసలు ఏ వర్క్ తర్వాత ఏ వర్క్ చేయించాలో తెలియక చాలామంది టైల్స్ వేశాక సీలింగ్ చేస్తారు. దీనివల్ల టైల్స్ స్క్రాచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా పెయింటింగ్ అయిపోయాక కబర్డ్స్ వర్క్ చేయిస్తారు, మళ్ళీ రీపెయింటింగ్ చేసుకోవాలి. ఇంకా మెయిన్ పాయింట్ కరెక్ట్ కాంట్రాక్టర్ ఆర్ వర్కర్ని పిక్ చేసుకోవడంలో ఉంటుంది. వర్క్ ప్రాసెసింగ్లో ఏమైనా బై మిస్టేక్స్ అయితే ఫ్యూచర్లో డబుల్ వర్క్ అవ్వకుండా చెప్పి దగ్గర నుండి చేయించుకోవాలి. ఇంకా థర్డ్ వన్, మెటీరియల్ అండ్ సెలక్షన్. అసలు ఏ మెటీరియల్ తీసుకోవాలి, ఎవరో ఒక మెటీరియల్ సజెస్ట్ చేస్తే లేదా ఒక షాప్ సజెస్ట్ చేస్తే అవే ఎందుకు తీసుకోవాలి, అక్కడే ఎందుకు తీసుకోవాలి. వన్స్ మీకు సజెస్ట్ చేసిన మెటీరియల్ని అలానే ఆల్టర్నేటివ్ మెటీరియల్ని కంపేర్ చేయండి. కంపేర్ చేసే విషయంలో ప్రైస్ ఎక్కువ ఉంటే ఇది మంచి క్వాలిటీ అని, లో ఉంటే ఇది తక్కువ క్వాలిటీ అని అనుకోకండి. మనం సెలెక్ట్ చేసిన మెటీరియల్ అక్కడ సరిపోతుంది అనుకుంటే లాంగ్ స్టాండింగ్ వచ్చి యూసేజ్ అండ్ క్వాలిటీ ఓకే అయితే చూసి తీసుకోండి. ఇంకా ఒకే షాప్లో కాకుండా వేరే షాప్లో కూడా కంపేర్ చేసి తీసుకోండి. ఫోర్త్ వన్, ఇంటీరియర్స్ మీరే డిజైన్ చేసుకోవాలనుకుంటే సగం టైం మీరు ఫ్లాట్లోనే స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇంకా మెటీరియల్ పర్చేస్, అన్లోడ్ అండ్ ఆఫ్లోడ్ మీరు చూసుకోవాల్సి వస్తుంది. కొంతమంది క్లయింట్స్ని కలిసినప్పుడు వాళ్ళు బిల్డింగ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నంత ఇంట్రెస్ట్ ఎండింగ్ స్టేజ్లో వచ్చేసరికి లో ఉంటుంది. ఆ పేషెన్స్ లాస్ అయ్యి మీకు నచ్చినట్టే చేయండి అని కాంట్రాక్టర్స్ లేదా వర్కర్ చేతిలో పెట్టేస్తారు. మంచి కాంట్రాక్టర్స్ అయితే క్వాలిటీ అండ్ అవుట్పుట్ ఇవ్వడానికి చూస్తారు. చూసారుగా, ఈ పాయింట్స్ అన్ని మీరు మేనేజ్ చేయగలిగితే మీ డ్రీమ్ హౌస్ ని మీరే డిజైన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటీరియర్ కాంట్రాక్ట్ అవ్వడం వల్ల బెనిఫిట్స్ ఏదో తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలవాలంటే లైక్ చేసి ఫాలో అయిపోండి.